హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం చూడబోయేది ఒక భావోద్వేగం నిండిన కుటుంబ కథ. పేరు కాళీగూడు. ఇది చాలామంది తల్లిదండ్రుల జీవితంలో జరిగే సాధారణ కథే, కానీ దానిలో ఉండే భావాలు అసాధారణం. ఇది కథ అనేదానికంటే ప్రతి కుటుంబంలో జరిగే కథే. ఎక్కువసేపు ఏమీ ఉండదు కథ, చిన్న కథే. స్కిప్ చేయకుండా మన ఛానల్ని చూడండి. దానికి ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడతాం. ఒక చిన్న ఊర్లో రామయ్య, లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒకే ఒక కొడుకు కృష్ణ. రామయ్య ఊరిలో చిన్న పొలం పని చేసుకుంటూ, లక్ష్మమ్మ ఇంటి పనులు చూసుకుంటూ జీవితాన్ని గడిపేవారు. కృష్ణ చిన్నప్పటి నుంచి వాళ్ళ జీవితం మొత్తం ఉదయాన్నే లేచి అమ్మ కాఫీ అని పిలుస్తాడు. సాయంత్రం పని మీద నుంచి వచ్చి నాన్న ఈరోజు ఏం తెచ్చావు అని అడుగుతాడు. ఇల్లు అంతా అతని నవ్వుతో మాటలతో నిండి ఉండేది. సంతోషంగా గడిచింది. పెళ్లికి ముందు వాళ్ళ ఇల్లు ఎలా ఉండేదంటే, ఉదయం 5 గంటలకి లక్ష్మమ్మ లేచి కృష్ణకు ఇష్టమైన ఇడ్లీలు చేసేది. రామయ్య పొలం నుంచి వచ్చి, లక్ష్మి మన కొడుకు ఈరోజు ఆఫీసులో ఏం చేశాడో చెప్పు అని అడిగేవాడు. కృష్ణ సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మ చేసిన పులిహోర తిని నాన్నతో కలిసి టీవీ చూస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. వారాంతంలో ముగ్గురు కలిసి ఊరి దేవుడి గుడికి వెళ్ళేవారు, లేదా సినిమాకు వెళ్ళేవారు. ఇల్లు సందడిగా సంతోషంగా ఉండేది. లక్ష్మమ్మకు కృష్ణ అంటే పంచప్రాణం. రామయ్యకు కొడుకు గర్వకారణం. మన కృష్ణ ఎంత మంచి అబ్బాయో చూడు అని పొరుగింట్లలో అందరికీ చెప్పుకొస్తూ ఉండేవాడు. కాలం గడిచింది. కృష్ణకు 28 ఏళ్ళు వచ్చాయి. ఊరిలో అందరూ పెళ్ళి ఎప్పుడు అని అడగడం మొదలుపెట్టారు. చివరికి ఒక అమ్మాయి, పేరు సీత, నగరంలో ఉద్యోగం చేసే అమ్మాయి. మంచి కుటుంబం. పెళ్లి చూశారు. ఇద్దరికి ఒకరికొకరు నచ్చారు. మంచి కుటుంబం. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి సంతోషంతో, కానీ కొంచెం భయంతో కూడా. రామయ్య ఇక మన కొడుకు సంసారం సెటిల్ అయింది అని గర్వంగా చెప్తూ ఉండేవాడు. పెళ్ళి అయిన కొన్ని రోజులు సీతతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. లక్ష్మమ్మ సీతకు ఇష్టమైన వంటలన్నీ చేస్తూ, కోడలు నీకు ఏం కావాలో చెప్పు అని అడుగుతూ ఉండేది ప్రేమగా. కానీ కృష్ణకు నగరంలో మంచి ఉద్యోగం వచ్చింది. సీత కూడా అక్కడే పనిచేస్తోంది కాబట్టి వాళ్ళు నగరంలో ఇల్లు అద్దెకు తీసుకొని వెళ్ళిపోయారు. కొడుకు అమ్మ వీకెండ్కి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఇల్లు ఖాళీ అయింది. మొదటి రోజు లక్ష్మమ్మ ఉదయం లేచి కృష్ణకు ఇడ్లీలు చేసి పెట్టింది. తర్వాత గుర్తొచ్చింది కృష్ణ ఇక్కడ లేడు అని. రామయ్య పొలం నుంచి వచ్చి కృష్ణ ఎక్కడా అని అడిగాడు. ఇద్దరూ గుర్తు చేసుకుని మౌనంగా కూర్చున్నారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. గోడలు ఖాళీగా అనిపించాయి. రాత్రి లక్ష్మమ్మకు నిద్ర పట్టలేదు. రామయ్య ఇల్లు ఎంత ఖాళీగా ఉందో చూడు, మన కొడుకు నవ్వు లేకుండా ఎలా బతకాలి అని ఏడ్చాడు. రోజులు గడిచాయి. వీకెండ్కి కృష్ణ, సీత వచ్చేవారు. ఇల్లు మళ్ళీ సందడిగా మారేది. వాళ్ళు వెళ్ళిపోయేవారు. తిరగ వారం రోజులు ఇల్లు బోసిగా అనిపించేది. రామయ్యకు వయసు దగ్గర పడింది. పొలం పని భారంగా అనిపించింది. లక్ష్మి మనం ఇద్దరమే ఎందుకు ఇక్కడ, కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామా అని అడిగాడు ఒకరోజు. లక్ష్మమ్మ మౌనంగా ఉంది. ఆమెకు కొడుకు దగ్గరికి ఉండాలని ఉంది, కానీ కోడలు ఇబ్బంది పడుతుందేమో అన్న భయం. చాలా రోజులు గడిచాయి. చివరికి కృష్ణతో మాట్లాడారు. కృష్ణ, అమ్మ మీరు వచ్చేయండి, సీతకు కూడా సంతోషమే అన్నాడు. కానీ లక్ష్మమ్మ, లేదు బాబు, మీ సంసారం మీది, ఉండనివ్వు, మేము ఇక్కడే ఉంటాం, మీరు తరచూ వచ్చి వెళ్ళండి అని చెప్పింది. కానీ కాలం మారింది. కృష్ణకి 2 పిల్లలు పుట్టారు. 2 మనవడు మనవరాలు. ఇక లక్ష్మమ్మ, రామయ్య నగరానికి వెళ్ళి మనవళ్లతో ఆడుకుంటూ సమయం గడిపారు. సీత కూడా మంచి కోడలుగా మారింది. అత్తయ్య మీరు లేకుండా ఇల్లు ఖాళీగా ఉంటుంది అని చెప్పింది. ఆమె ఉద్దేశం ఊర్లో ఇల్లు ఖాళీగా ఉందని చెప్పినా ఇక అక్కడికి వెళ్ళొచ్చు కదా అనే అర్థంతో. లక్ష్మమ్మ అర్థం చేసుకుంది. పిల్లలు పుట్టి పెరిగి తమ సంసారం పెట్టుకుని వెళ్ళడం సహజం. తల్లిదండ్రులు దాన్ని అంగీకరించి తమ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాలి. రామయ్యతో కలిసి ఊరి గుడికి వెళ్ళడం, పొరుగు వాళ్లతో మాట్లాడటం, పాత జ్ఞాపకాలు తిరిగేసుకోవడం మొదలుపెట్టారు. తాతయ్యను, నానమ్మను చూడటానికి మనవళ్ళు కూడా వస్తూ ఉండేవారు. ఇల్లు మళ్ళీ సంతోషంతో నిండింది. ఇప్పుడు మనవళ్లతో, నవ్వుతో. కథ ఇక్కడితో ముగిసింది. పిల్లలు వెళ్ళిపోయాక తల్లిదండ్రులు ఒంటరిగా ఫీల్ అవుతారు. అది కాళీగూడు. కానీ జీవితం ఆగిపోదు. కొత్త అనుబంధాలు, కొత్త సంతోషాలు వస్తాయి. మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, తరచూ కలుస్తూ ఉండండి. కథ నచ్చిందా? కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరో ఎమోషనల్ స్టోరీలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.